कलेक्टर जिले मेदक राहुल राज ने आवाम को मशवरा दिया है कि वो तवील फासले का सफर मुलतवी करे क्योंकि मेदक जिले में 2 दिन तक शदीद बारिश होने का इम्कान है। जिला कलेक्टर राहुल राज ने आज नरसापुर म्यूनसिपलिटी में राया राव तालाब और बल्दिया के वार्ड 7 और 9 में ड्रेनेज का मुआयना किया। जिला कलेक्टर की हमरा नरसापुर RDO महिपाल रेड्डी, तहसीलदार श्रीनिवास, म्यूनसिपल कमिश्नर और मुतालिका ओहदेदार मौजूद थे। इस मौके पर खिताब करते हुए कलेक्टर ने मुतालिका महकमों को हिदायत दी कि वो फौरी तौर पर रद्द-ए-अमल दें और हंगामी सूरत हाल में बचाव के इक़दामात करें। उन्होंने आवाम को मशवरा दिया है कि वो बालाई हिस्से से सैलाब की तफसीलात जानकर चौकस रहें और सैलाब की सूरत हाल का पहले से जायजा लें और चौकस रहें। उन्होंने कहा कि महकमा मौसमियात की पेशकयासी के पेश नज़र इतवार तक जिले के लिए जारी और ऑरेंज अलर्ट के तनाजुर में इंतजामिया और अवाम को अलर्ट रहने का मशवरा दिया गया। उन्होंने कहा कि अमला दफातर में मौजूद हों और हिफाजती इक़दामात की निगरानी करें। इस प्रोग्राम में मुतालिका महकमों के अफसरान और दीगर ने शिरकत की। మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న ప్లస్ డే బిఫోర్ ఎస్టర్డే చాలా పెద్ద ఎత్తున మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం జరిగింది. ఎస్పెషల్ నిన్న చూసినట్టయితే నరసాపూర్, శివంపేట్, అక్కడ టేక్మాల్, సో అల్లాదుర్గు ఇటువంటి మండల్స్లో అన్నిట్లో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షం పడ్డది. ప్లస్ సింగూర్ ప్రాజెక్ట్ కూడా మనకి ఇన్ఫ్లోస్ చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు ఒక 20 క్యూసెక్స్ వాటర్ వాళ్ళు రిలీజ్ చేసినారు. ఇప్పుడు ఈరోజు 40,000, నిన్న 20,000, ఈరోజు 40,000 క్యూసెక్స్ రిలీజ్ చేసినారు. ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే వాటర్ ఎక్కువ ఫ్లో వస్తూ ఉంది. సో చాలామంది పర్యాటకులు కూడా చాలామంది ఇప్పుడే వచ్చే వాటర్ చూడాలని చెప్పి దాంట్లో స్లిప్ అయి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకని అంతా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరికి కూడా లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి అందరినీ కూడా ఫీల్డ్లో ఉండమని చెప్పినాం. సో అందరు కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తూ ఉన్నాం. బట్ పబ్లిక్కి అందరికి కూడా, ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే అత్యవసర పరిస్థితి ఉంటే తప్పితే వర్షం ఉన్నా లేకపోయినా కానీ కూడా, ఎందుకంటే సగం మండలాల్లో మనకు భారీ వర్షం ఉంది, కొన్ని మండలాల్లో చిన్న వర్షమే ఉంది. సో వర్షం ఉన్నా లేకపోయినా కానీ అత్యవసర పరిస్థితి ఉంటే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తాను.